అప్పుడు మేము పాడినప్పుడు పాటలు ఇట్లా పాడినాం. లేత మలపుర సత్తయ్య మామలది మంద అని ఆ పాట ఆమె పాడింది. విన్నారా? ఇన్నా పాట. అంటే ఈ పాట నేను పాడినా గానీ స్టెప్ వేరే ఉంది కదా అనుకున్నాను. అప్పుడు ఆ పాట కొంచెం పదాలు మారుస్తారు. నిజంగా అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకునే పాటలు అన్ని ఇప్పుడు యూట్యూబ్ లో వెళ్ళొస్తుంటే అన్ని వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అది ఏం పాట మేడం, శివ శివ నెల్లి కూర అని ఆమె సూర్యపేట జానకమ్మ దేవకమ్మ ఆమె పాడింది. ఆ పాట నేను పాడతా. ఆమె పాడింది ఆ పాట. ఆమె మొత్తం పాడలేం, మళ్ళా సగమే పాడింది. ఆ పాట నాకు కూడా వస్తుంది. ఆ పాట వస్తుంది. ఒడ్లు దంచిన పొట్టు సిరిపెంట పాలు కోమలక్క ఏమో పాడింది ఆ పాట. ఆమె వేరే తిరిగా పాడింది. మేము పాడినప్పుడు అది వేరే తిరుగు. అన్ని పాటలు యూట్యూబ్ లో వస్తుంటా. నేను ఇవన్నీ పాడిన పాటలే వస్తాయి కదా అంటే, అన్ని వస్తాయి కానీ మరి నువ్వు పాడితే నువ్వు పాడవు, నీకు కూడా వస్తాయి కదా పాటలు అంటారు నన్ను. కానీ పోయటానికి సాంగ్స్ లేక పోలేక ఒక్కదాన్ని. ఇక పోతే ఇవ్వలేమంటారు ఏందో అనిపిస్తుంది. కానీ ఇక ఒకరి గురించి భయపడితే అట్లనే ఉంటాం. ధైర్యం రాలేగా మేడం. ఎప్పటికొక తిరిగి ఉండం కదా, ఒక్క తిరిగి ఉండగా మనకు వస్తాయి. రాకపోతే అది వేరు, వస్తాయి కదా, వచ్చినప్పుడు వాడుకోవాలి అని. ఇక రానోళ్ళు సపరేట్ కూకుంటారు. మరి ఇప్పుడు బొడ్డమ్మ కాడనైనా కోలాటం వేసినా నన్ను పాడుదురా అని తీసుకుపోతారు. అప్పుడు అందరు పిల్లగాళ్ళైనా నేను ఒక్కదాన్ని వాళ్ళు ఎమ్మట ఆడుకుంటా ఆ టైం పని తీర్పుకుంటా. 7ంటికి బొడ్డమ్మని ఎత్తారు 9 రోజులు. ఇక 9 రోజులు వాళ్ళతోటి ఉంటాయి. ఇక 9 రోజులు పాటలు పాడుకుంటే ఏదన్నా పని ఉంటే అర్జెంట్ అయితేనే ఇక రాట్లేను రా మీరు బోరి అంట, లేకపోతే వచ్చి నన్ను తీసుకొని పోతారు, పాడతా. మరి ఫస్ట్ శివ శివ నల్లి కూర కొంచెం పాడుతున్నా కదా, అది కొంచెం మాడినాక మళ్ళీ బొడ్డెమ్మ కాడ పాటలు పాడతారు, సరేనా? శివ శివ నెల్లి కూర శివ నెల్లి కూర దేవానా నెల్లి కూర తెచ్చాడై రాదు, దేవానా నెల్లి కూర తెచ్చాడై రాదు, తెచ్చి దేవి చేతికిచ్చానై రాదు, తెచ్చి దేవి చేతికిచ్చానై రాదు, దేవి వండిన కూర మెచ్చనై రాదు, దేవి వండిన కూర మెచ్చనై రాదు, మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా, మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా, ఎదురిల్లు గట్టరాదా ఏలుకోరాదా, ఎదురిల్లు గట్టరాదా ఏలు రాదా, సాటిల్లు గట్టరాదా సాధుకోరాదా, సాటిల్లు గట్టరాదా సాధుకోరాదా, కూరట్లే కలివాలే కూడుండరాదా, కూరట్లే కలివాలే కూడుండరాదా, కంచంలా మెతుకోలే కలిసి ఉండరాదా, కంచంలా మెతుకోలే కలిసి ఉండరాదా, ఒక తల్లి పిల్లలోలే ఒదిగుండరాదా, ఒక తల్లి పిల్లలోలే ఒదిగుండరాదా, తిరుపతి పోయేటి డొంకల్ల నడుమ, తిరుపతి పోయేటి డొంకల్ల నడుమ, కొరుకుతే తియాదోస పండే కొరకాలే, తింటేనే తియాదోస పండే తినాలే, కంటేనే తొలు సూరి కొడుకును గానాలే, కంటేనే తొలు సూరి కొడుకును గానాలే, అందుతేవనాతోటి వియ్యమందాలే, అందుతేవనాతోటి వియ్యమందాలే, ఓడుతేవనాతోటి వరుసాలాడాలే, ఓడుతేవనాతోటి వరుసాలాడాలే, నెల్లి పుట్టి సాపల దొంగ వలదు మా ఇంట్లే, పచ్చి సాపల దొంగ పడదు మా ఇంట్లే, పచ్చి సాపల దొంగ పడదు మా ఇంట్లే, నెల్లి పుట్టిన నాడు నేను చిన్నదాన్ని, నెల్లి పుట్టిన నాడు నేను చిన్నదాన్ని, నేరాలు బెటబోకనేతి మేనత్త, నేరాలు బెటబోకనేతి మేనత్త, కంది పుట్టిన నాడు కలిసిన్నదాన్ని, కంది పుట్టిన నాడు కలిసిన్నదాన్ని, కష్టాలు బెటబోకే కాసమేనత్త. ఇట్లా సూపర్ ఉంది పాట. మొత్తం పాడేది మేడం. ఎక్కువ పాటలే మేము పొద్దుగల నారు
మేము పోతారు 9, 10, 7 ఒకసారి 7ంటికి 8ంటికి పోతాం. నారు వీకినంత సేపు వాడుతూనే ఉండేది. నారు వీకినాక ఇప్పుడు వాడతలేరు ఎక్కువ. ఇప్పుడు సెల్లు కూడా తక్కువైనాయి. ఇంకా అప్పటోళ్ళు కూడా తక్కువైనా ఎక్కువ వాడతలేరు. ఇప్పుడు అంటే నాట్లు మిషన్లు వేస్తున్నాయా? ఇప్పుడు రంసీడ్లు గుంచుతారుగా మేడం, నాట్లు ఎత్తలేదు, తక్కువ అయిపోయినాయి. వరి కోతలు అంటే చాలా కూడా తగ్గినాయి. అవి మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం పనులు లేవు నిజంగా. మరి ఊళ్ళల్లో ఇప్పుడు పని చేసుకుంటేనే పైసలు అయితే, మరి అన్ని మిషన్లు వచ్చినప్పుడు అన్ని మిషన్లు అంటే పనులు దొరకనప్పుడు ఇంట్లో ఎంత ఇబ్బంది ఏమనిపిస్తుంది నిజంగా. అప్పట్లో పనులు ఉంటేనే పనులే మంచిగా ఉన్నాయి. అప్పుడు కొద్దిగానైనా ఖర్చు తక్కువ ఉన్నది, కొద్ది డబ్బులతోటి అయినా గడిచింది. గానీ ఇప్పుడు ఖర్చులు ఎక్కువైనాయి, డబ్బులు ఎన్ని వచ్చినా కూడా వచ్చేది కూడా. అంటే జాబులు చేసుకున్న వాళ్ళకంటే ఏదన్నా నెల నెలకు వస్తుంది, కానీ పొలాల మొత్తం తగ్గిపోతుంది. 6 నెలలకు కదా మేడం మనకు వచ్చేది. 6 నెలల దాకా ఆడ ఈడ తెచ్చి పెట్టాలి. 6 నెలలకు అవి వచ్చేది తెలియదు, వాళ్ళు కొట్టుకోయేది తెలియదు. అట్లా నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. వాటి మీద ఏమన్నా వస్తాయి పాటలు అట్లా రైతుల మీద ఇట్లా? రైతుల మీద అంత ఏం బాగాలే మేడం. ఇప్పుడు పొలం పనుల మీద అంటే తర్వాత కొన్ని వాడిరు కదా, మీ తమ్ముళ్ళు బాగా చూసుకుంటున్నావు కదా తోడబుట్టినోళ్ళు చాలా. అంటే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఒక్కదాన్నిగా మేడం, ఒక్కదాన్ని, 2 తమ్ములు. 2 తమ్ములు. మరి అంత బాగా చూసుకునే తమ్ముళ్ళ మీద ఏమైనా పాటలు వస్తాయి మరి? పాడతాం మేడం. పాడండి మరి. తాటి పూల సెండు నా తాళ నిండు, తమ్ముడు అశోకొత్తే నా ఇల్లు నిండు, ఆయేష బంతి గణేశ బంతి, రిపోర్ట్ ఇచ్చిన పువ్వంతి మల్లేశ బంతి, తుమ్మ పూల సెండు నా తాళ నిండు, తమ్ముడు రమేశొత్తే నా ఇల్లు నిండు, ఆయేష బంతి గణేశ బంతి, రిపోర్ట్ ఇచ్చిన పువ్వంతి మల్లేశ బంతి. మొత్తం ఈ తమ్ముళ్ళు పూల కంటే పూలు ఎక్కువ. ఇప్పుడు నేను ఎదిరించి మా తమ్ముల నేను అన్నాను. ఎప్పటికైనా తమ్ములే కదా, వాళ్ళని ఎదిరించి ఇట్లా అట్లా నేను అడగను. వాళ్ళు కూడా నన్ను ఏది అన్నారు. అంటే బాధపడదు అనుకుంటారు, ఏమనుకుంటారు కానీ నన్ను ఏమన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా తమ్ములు ఉన్నారు అంతే. ఒక ధైర్యం ఉన్నారంటే ధైర్యం కదా మేడం, అంతే కదా. తమ్ములు ఉన్నారు అట్లా. మా ఆయనకు కూడా తమ్ముళ్ళు తోడబుట్టిన వాళ్ళు అన్నలు తమ్ముళ్ళు లేరు కాబట్టి బామర్దులు అంటే తమ్ముళ్ళు లెక్కనే చూసుకునేది. బామర్దులు అన్న ఫీలింగ్ ఉండపోయేది, తమ్ముళ్ళు లెక్కనే చూసుకునేది. ఒకనాడు కూడా వాళ్ళని ఒక మాట అనేది తెలియదు ఎవరినైనా. ఇద్దరిని అనకపోయేది, మాట లేదు అనకపోయేది. వాళ్ళు పెట్టాలి నేను తినాలి అనేది కూడా ఉండకపోయేది. వాళ్ళు మంచిగా ఉండాలి. చిన్నోళ్ళు నా పెళ్లి అయినప్పుడు చిన్నోళ్ళు నాకు 12 ఏళ్ళకి పెళ్లి అయింది మేడం. నాకు 12 సంవత్సరాలకు పెళ్లి అయింది. అప్పుడు చిన్నోళ్ళు మా తమ్ముళ్ళకి పెళ్లి అయింది కూడా గుర్తుందో లేదో నాకే గుర్తులేదు, వాళ్ళకే ఉంటది. 12 ఏళ్ళకి ఏం గుర్తుంటది. కానీ ఇక బావ అంటే వాళ్ళ ప్రాణం. ఇక బావ పోయిన కాంచి వాళ్ళకి కూడా జర కుడి భుజం పడిపోయినట్లే అయింది. అట్లా ఇది రాత, దాన్ని ఏం చేయలేం కదా, మనం చేసేది కాదుగా మేడం, అంతా దేవుడు. సో మరి ఒక్కరాని మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావు ఇప్పుడు? మరి ఎట్లా చేసుకుంటున్నావు పనులన్నీ? ఏం పనులు మేడం, ఎటన్నా పని ఉంటే పోతా. ఇక కవులు పొలం ఉన్నది కానీ ఆనలు పడితే కాలం అయితే చెర్ల నీళ్లు ఉంటేనే ఆ పొలం అయింది, లేకపోతే నీళ్లు బోర్లు వేసినాం కానీ బోర్లు పడలే. అప్పుడు ఆయన ఉండంగా బోర్లు వేసిండు, ఇక అన్ని అప్పులు అయినాయి, బోర్లు పడలే. ఇప్పుడు 5-6 ఏళ్ళ కాంచి కాలువలు వదిలేరు కదా, ఇంకా చెర్ల నీళ్లు ఉంటున్నాయి. ఇక బాయిల ఉంటాయి, చెర్ల నీళ్లు ఉంటాయి, బాయిలు ఉంటాయి. ఇప్పుడు కవులకి ఇచ్చిన ఇంకా వాటితోటే ఇక గడుపుకుంటా. కూలికి శాతం అయినాడు పోతా. ఇక బుజ్జి గిట్లు ఉండి నువ్వు ఒక్కదాని వాడు ఎందుకమ్మ రారాదు, నువ్వు వాడుంటే ఒక్కదానివి ఈయన్నే ఉందురా అంటే నాకు ఇక మనవులు ఆడుంటేనేమో అమ్మలక్కలతో మాట్లాడుకుంటే ఏదైనా పనికి పోతే మన ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోతాం. పాటలు పాడినా పాడకుండా పని చేస్తే జర మంచిగా అనిపిస్తుంది మేడం. ఊక కూర్చొని తింటే ఇక జ్వరం వచ్చినట్టే ఉంటది. ఊక కూర్చొని మనకు తిరిగేటోళ్ళకు ఇంట్లోనే ఉంటే కట్టేసినట్టు అవుతుంది. పని చేసేటోళ్ళకు మనం నువ్వు ఏ పని చేయి, నువ్వు పొలాలకు దిగి మందు చల్లాలన్నా చల్లేది. నేను అప్పుడు పొలాల మందు చల్లేది, వరాలు తీసేది. ఈయన కాంట పెట్టబోయేది, దాడవాయి లెక్క కాంట పెట్టేది. ఒడ్లు కాయ ఏదైనా కాంట పెట్టబోయేది. పోతే ఇక గొడ్లు ఉండే, మాకు మేకలు ఉండే. ఇక మేకలు మా మామ ఉన్న రోజులు గొడ్ల కాసిండు, ఈయన మేకల కాసేది. నేను ఎటన్నా పని ఉంటే పోయేది కోతలకు గిట్లా అటు ఇటు. ఇక మా మామ చచ్చిపోయిండు 6 నెలలక మా ఆయన చచ్చిపోయాడు.
6 నెలలు 6 వెళ్ళి 7 నెలలు పడ్డాయి అంతే. 4 రోజులు 5 రోజులు అయింది. 6 నెలల్లో ఆయన చచ్చిపోయిండు. ఇక అప్పటి నుంచి ఆ గొడ్లు బర్రెలను అన్ని తీసేసిన. ఒక్కదాన్ని ఎటన్నా పోవాలన్నా ఇబ్బంది. ఎవరు చూస్తారు, ఎవరు ఒకనాడు చూస్తారు, 2 రోజులు చూస్తారు. నేను వచ్చి అటుకి 8 రోజులు ఇటుకి. ఇక ఊకే ఫోన్ చేయాలి, నీళ్లు పెట్టానాలే, గడ్డి వేయానాలే, ఇక అటే ఉంటది. ఇక వద్దని బర్రెలను తీసేసిన.